మతానికి రాజ్యాంగమే పరిష్కారం. రాజ్యాంగం ఎక్కడ ఒక మతాన్ని బుజ్జగించమని ఎక్కడ చెప్పలేదు. చెప్పితే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి, ఏముంది అందులో. అందువల్ల చేస్తున్నది అదే, అది తప్పనే అంటున్నాం కదా. రాజ్యాంగం మార్చాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు. అది రైట్, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇది తెలియదు కావచ్చు. నేను మైనారిటీల బుజ్జగింపు నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు. అందరికన్నా ఎక్కువ వ్యతిరేకిస్తే నేను నీకని ఇవాళ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పాత బస్తీలో 511 కోట్ల కరెంటు దోపిడీ అని ఉంటుంది, వీడియో మీరు చూడండి. నేను చూశాను. అందువల్ల నేను ఎప్పుడూ సమర్థించను. ఏ మతమైనా అది ఉన్మాదం కాకూడదు, ఏ మతమైనా విద్వేషమే కాకూడదు. మతమే రాజ్యానికి ఆ ప్రాతిపదిక అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది? మీకు జిన్నా వచ్చి ఏం చెప్పాడు? మొదటి రోజే ఢాకాలో చెప్పాడు, మీరందరూ ఉర్దూ నేర్చుకోవాలి, బెంగాలీ మర్చిపోవాలని చెప్పి. అందువల్ల తీవ్ర బెంగాలీ భాష సంస్కృతిని అతి భయంకరంగా హింసాయుతంగా అణిచివేస్తే బంగ్లాదేశ్ విమోచనోద్యమం నడిచింది.